వెల్కమ్ టు మెగా 9 టీవీ. నెల్లూరు నగరంలోని ఏసీ నగర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 33 రోజుల పాటు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ కబ్జాలకు పాల్పడ్డారని, సెంటు భూమి నుంచి ఎకరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ తీసుకొచ్చామన్నారు. ప్రైవేట్ వ్యక్తి ఆస్తి లాక్కున్నా లేదంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా నాన్ బెయిల్ కింద 10 నుంచి 14 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు, అంటే 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, లేదా 1 ఎకరా కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు. అక్కడికి ఇండస్ట్రీస్ని కూడా వదల్లా, వాళ్ళని కూడా కైవసం చేసుకున్నారు. పోర్ట్లు వదల్లా, పోర్ట్లు ఉన్నాడు కూడా కైవసం చేసుకున్నారు. ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది. ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. మన ల్యాండ్ ఉంటుందో లేదో అని. జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు, సీఎం గారు బొమ్మ వేసుకున్నారు. మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏందండి వేసేది? మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అది ఎంత అన్యాయం! ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి. ఆ ప్రభుత్వంలో పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజా పరిపాలన పోయింది. ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్, లేదా ఆయన తీసుకోవటం. ఎమ్మెల్యేనా తీసుకున్నాడు, ఇలాంటి ఎవరికన్నా ఇప్పించేవాడు. ఇది తప్పితే ఇంకేం లేదు. ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని 11 సీట్లు కట్టడి చేశారు. అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో, అంటే మీ ఆస్తి కాదు నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన. ఆ యాక్ట్లో ఏదైనా ప్రజా పరిపాలన ఉన్నాం, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి చేయాలా. అది చేయలా. ఆస్తి అనేది సెంటిమెంట్. ప్రతి ఒక్కరికి 1 సెంటు ఉన్నా 2 సెంట్లు నాది, ఇది నాది అనేది ఉంటుంది. ఆ తర్వాత నా కొడుకు ఇచ్చుకోవాలో, లేదా కూతురుకో, అల్లుడికో, మనవరాలకో, మనవడికో అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ 2024 తీసుకొచ్చాం. మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో ఏంటంటే, ఎవరైనా మరొక ఆస్తిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష. దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్, జైలు శిక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. ఏ ప్రైవేటు వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా, లేదా ప్రభుత్వంది లాక్కున్నా, ఏ చేసినా 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ యాక్ట్ని తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ పరిష్కరించాలా, గత ప్రభుత్వంలో జరిగిన పరిష్కరించాలని
ఈ రెవెన్యూ సదస్సుల్ని ఈ నెల 6వ తేదీ ఇవాళ నుంచి వచ్చే నెల 8వ తేదీ 3 రోజులు పెట్టారు. మీరు అక్కడున్న సచివాలయాలకు వచ్చినా ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లోనే ఎన్రోల్ చేసుకోవచ్చు. వీటిల్ని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో, లేదంటే లోయర్ కోర్టుకు పోయో, సుప్రీంకోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టం అవుతుంది. మీరు రాజీ పడితే అవి చేయగలం, మీరు రాజీ పడకుండా అవి చేయలేము. ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి, ఎవరి ఆస్తి వాళ్ళదే ఉండాలి, ఈ యొక్క దౌర్జన్యాలు లాక్కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను.